హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. నా పేరు వాణి. నేను ఈ వీడియోలో నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం గురించి మీకు చెప్తున్నాను అనమాట. ఏంటంటే నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి మర్చిపోతున్నాను. నాకు అల్జీమర్స్ స్టార్ట్ అయిందేమో అని భయం వేసింది. వంట చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి ఏమన్నా తెచ్చుకోవాలంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అట్లాగే చేతి వేళ్ళు కణుపుల దగ్గర కానీ నిప్పులు స్టార్ట్ అయినాయి. మనకి సెల్ ఫోన్ ఎక్కువ వాడటం వల్లే ఈ బుర్రలో అదంతా స్టోర్ అయిపోయి మర్చిపోతున్నానని అనుకునేదాన్ని. అట్లాగే చేతి వేళ్ళు నిప్పులకు కూడా అట్లాగే అనుకునేదాన్ని. అంటే ఫోన్ ఎక్కువ పట్టుకోవటం వల్ల చెయ్యి లాగుతుంది అనుకునేదాన్ని. కానీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన టెస్ట్లు అవి చేయించుకొచ్చినాక B12 తక్కువ ఉందన్నారు. కొన్నాళ్ళు మందులు వాడాను. కానీ మందులు ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, మనం అదే ఫుడ్లో చేంజ్ చేసుకోవాలని ఇంకా నేను మళ్ళీ ఏం చేశానంటే కొద్దిగా ఎగ్స్, కొద్దిగా చికెను, తర్వాత మజ్జిగ లాంటివి కొద్దిగా ఎక్కువ వాడేదాన్ని. అంతకు ముందు కంటే కొద్దిగా ఎక్కువ అనమాట. ఏంటంటే ఈ పాల పదార్థాలు కూడా ఈ B12 ఉంటుంది అంటారు కదా, అందుకని అట్లాగా కొద్దిగా అవన్నీ పెంచాం. కానీ ఎంత తింటాము, మనం తినే ఫుడ్ చాలా తక్కువ. అందులో కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ అస్సలు తినలేం. మనం ఈ చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ అన్నం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ కూరలు తింటాం మన అందరూను. నేను చెప్పేది ఏంటంటే B12 డెఫిషియన్సీ అనేది కామన్ అయిపోయింది. నేను చాలామందిని ఈ మధ్యలో చూస్తున్నాను. నాన్ వెజ్ తినే వాళ్ళల్లో కూడా B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ అన్నది వచ్చేస్తుంది. మనందరం ఎండలో తిరిగే వాళ్ళమే కదా, మనకి కూడా డి విటమిన్ కూడా కంప్లీట్గా ఉండటం లేదు. ఈ సప్లిమెంట్స్ వాడటం అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినాక పిల్లలు గొడవ చేసి మొత్తానికైతే B12 వాడుతున్నాను. అట్లాగే రెగ్యులర్గా నాకు గోల్ రామారావు గారని రాజమండ్రిలో డాక్టర్ గారు ఉంటారు, పెద్ద ఆయన సజెస్ట్ చేసిన విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా కొద్దిగా రెగ్యులర్గా వేసుకుంటున్నాను. కనీసం నెలలో 20 రోజులన్నా. కళ్ళు వస్తాయి కదా, తెల్లారేటప్పటికి కళలు కూడా ఏమీ గుర్తుంటలేదు అనమాట. నాకు అసలు చాలా బాధ అనిపించింది. కానీ ఇవి 3-4 నెలలు అయింది నేను స్టార్ట్ చేసి. నాకు కొద్దిగా కళలు కూడా గుర్తొస్తుంది. అసలు అది నాకు చాలా అదేదో అద్భుతంలాగా ఉందన్నమాట. నాది కొద్దిగా స్లో అయినా చాలులే అని కంపల్సరీ వేసుకోవాలనుకున్నాను. 40 ఇయర్స్ తర్వాత మీకు కనుక B12 లోపం ఉంటే డాక్టర్స్ మీకు ఏమైనా మందులు సజెస్ట్ చేస్తే అవైతే వాడండి. లేదంటే మనకి కొద్దిగా వయసు పెరిగే కొద్దీ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అన్నమాట. అంచేత నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను వాడే ట్యాబ్లెట్స్ ఇవే అనమాట. ఇక్కడ B12 అయితే ఇక్కడ తీసుకున్నవి, విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే రాజమండ్రి డాక్టర్ గారు రాసినవి అనమాట. థ్యాంక్ యూ.